హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 19th 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ప్రశ్న వచ్చేసి 2024 సంవత్సరానికి సంబంధించి 2024 సెప్టెంబర్ 26వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన 5 సూపర్ కంప్యూటర్లను ఏ నగరాలలో ఏర్పాటు చేశారు, వాటి పేర్లేంటి అని చెప్పేసి. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్ కంప్యూటర్స్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్గా చాలా పోటీ పరీక్షల్లో సూపర్ కంప్యూటర్ల పైన ప్రశ్నలు రావడం మనం అబ్జర్వ్ చేశాము. కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్నని మీకు ఇవ్వడం జరిగింది. రానున్న పోటీ పరీక్షల్లో కూడా ఇదే ప్రశ్న కనిపించే అవకాశం ఉంది. సో ఇక్కడ వచ్చే సమాధానాన్ని చూద్దాము. 3 పరమృద్ర సూపర్ కంప్యూటర్లు. 3 పరమృద్ర సూపర్ కంప్యూటర్లని ఎక్కడెక్కడ ప్రారంభించారంటే పూణే, న్యూఢిల్లీ, కోల్కతా. పూణే, న్యూఢిల్లీ, కోల్కతా. నెక్స్ట్ అర్కా అనే ఒక సూపర్ కంప్యూటర్ని పూణేలో, అరుణిక అనే సూపర్ కంప్యూటర్ని నోయిడాలో. సో ఇక్కడ పూణే, న్యూఢిల్లీ, కోల్కతా, పూణే, నోయిడా గుర్తుపెట్టుకోండి. 3 పరమృద్ర సూపర్ కంప్యూటర్లు మరియు అర్కా, అరుణిక ఈ 2 సూపర్ కంప్యూటర్లు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా వీటి యొక్క లొకేషన్ పైన క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఆస్పిరెంట్స్ చాలా వరకు సమాధానాన్ని ఇస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ సమాధానాన్ని ఇవ్వండి. మీకు రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా తప్పనిసరిగా పలానా ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ వస్తాయని వేటినైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఆ టాపిక్స్ నుండి మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సమాధానం ఇవ్వండి. ఎంతవరకు మీకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. తప్పైనా పర్లేదు, ఒక ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. రానున్న పోటీ పరీక్షలో ఇదే టాపిక్ నుండి లేదా ఇదే గనక ప్రశ్నగా కనిపించింది అనుకోండి, ఫుల్ క్లారిటీతో, కాన్ఫిడెన్స్తో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో గీత మరియు నాట్యశాస్త్రం, భగవద్గీత మరియు నాట్యశాస్త్రం ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చినాయి. నిన్నటి రోజున మనం చూసాము, బ్రేకింగ్ న్యూస్గా చూసాము. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని చూస్తున్నాము. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ డే రోజున ఈ గుర్తింపు అనేది రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 18న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ డేగా జరుపుకుంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్ వేదికగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి, మన వారసత్వం, మన చరిత్రకు నిదర్శనంగా నిలువుటద్దంగా ఉండే ప్రాంతాలను కానీ, సంస్కృతిని ప్రతిబింబించే ఆచారాలను కానివ్వండి, లేదా పెద్ద పెద్ద కట్టడాలు కానివ్వండి, లేదా మాన్యుమెంట్స్ కానివ్వండి, వాటిని గుర్తిస్తూ ఉంటుంది యునెస్కో. యునెస్కోకి సంబంధించి గతంలో మనం చాలా జాబితాల గురించి చూసాము. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ నుండి పోటీ పరీక్షల క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు మన భారతదేశం నుండి 43 వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తింపు పొందాయి. క్లియర్. ఇక చివరిసారి మనకు 2024 ఇయర్లో 43rd ఏంటది? అస్సాంలోని మైదామ్స్ లేదా చరాదియో సమాధులు అంటాము, అవి గుర్తింపు పొందినాయి 43 అవి. నెక్స్ట్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి, ఇంటాంజిబుల్ మీన్స్
దట్ వీ కెనాట్ టచ్ బట్ వీ కెన్ పర్ఫామ్. సో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఇప్పటి వరకు భారతదేశం నుండి 15 చోటు పొందినాయి. 15. అందులో చివరిగా గర్బా డ్యాన్స్ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం? గుజరాత్. నరేంద్ర మోదీ గారు గర్బా డ్యాన్స్ పైన పాటని రాస్తారు, సాంగ్ రాస్తారని మనం గతంలో కూడా డిస్కస్ చేశాము. సో ఆ జాబితాలో 15. నెక్స్ట్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని చెప్పేసేసి సృజనాత్మకత ఆధారంగా నగరాలను గుర్తించడం. అందులో చివరిగా మనకు 2023 ఇయర్లో చూసాము కోజికోడ్ అండ్ గ్వాలియర్ మధ్యప్రదేశ్లోని ఒక నగరాన్ని, కేరళలోని ఒక నగరాన్ని యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో గుర్తించడం. మొత్తానికి ఈ జాబితాలో 8 ఉన్నాయి. సో ఇలా యునెస్కోకి సంబంధించి తరచు మనం ఏదో ఒక అంశం చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ భారత్ ఆతిథ్యంలో యునెస్కోకి సంబంధించి ఒక మీటింగ్ జరగడం ఇలా. సో ఇప్పుడు యునెస్కోకి సంబంధించి ఇంకొక జాబితాను కూడా అనుకోవచ్చు. యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ ఈ జాబితా పేరు గుర్తుంచుకోండి. ఇందులో భగవద్గీతను, నాట్యశాస్త్రాన్ని యునెస్కో గుర్తించింది. వీటి గుర్తింపుతో భారతదేశం నుండి ఈ రిజిస్టర్లో 14కు చేరింది సంఖ్య 14. ఇక 2024లో ఏమేమి గుర్తింపు పొందినాయని కూడా అడగవచ్చు. సో భగవద్గీత మరియు భరతముని గారు రాసిన నాట్యశాస్త్రం పురాతన హస్త ప్రతులను యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చేర్చారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2 భగవద్గీతని మరియు నాట్యశాస్త్రాన్ని యునెస్కో గుర్తించింది, కానీ ఏ జాబితాలో గుర్తించింది అంటారు? మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరి ఇలా ఈ జాబితాలో కొన్ని ప్రత్యేకతలు గుర్తించడం అనేది యునెస్కో ఎప్పటి ప్రారంభించిందంటే 1992. యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ అనేది 1992 నుండి చూస్తున్నాము. ఓకేనా? సో అరుదైన హస్తప్రతులు అంటే లిఖిస్తూ ఉంటారు కదా, పత్రాలపైన రాయడం, అటువంటి హస్తప్రతులు, ఆర్కైవ్ సేకరణలు అండ్ ప్రాముఖ్యమైన పుస్తకాలు పరీక్షించడం, వాటికి ప్రజాప్రాప్తిని పెంచడం, అవగాహన పెంచడం, ప్రపంచవ్యాప్తంగా కూడా సిగ్నిఫికెన్స్ ఇవ్వడం అనేది ఈ జాబితా యొక్క ప్రత్యేకత. ఇక ఏ ప్రమాణాలను ఆధారంగా తీసుకొని ఈ జాబితాలో కొన్ని అంశాలు గుర్తిస్తారంటే అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ ఆధారంగా మరియు చారిత్రక, సాంస్కృతిక లేదా సామాజిక ప్రాధాన్యత ఉన్న అంశాలను. మీకు మనందరికీ తెలుసు భగవద్గీత ఎంత చారిత్రాత్మకంగా, ఎంత మన సంస్కృతిలో భాగమో. ఎట్ ద సేమ్ టైం మనకి నాట్యశాస్త్రం కానివ్వండి ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అథెంటిసిటీ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, రేరిటీ ఉండాలి. అరుదైన వస్తువులు కానీ ఇలా అరుదైన అంశాలను గుర్తిస్తూ ఉంటుంది యునెస్కో ఈ జాబితాలో. ఓకేనా? ఇక భారత్ మరియు మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ యొక్క ప్రత్యేకత. లాస్ట్ ఇయర్ 2024లో మెమరీ ఆఫ్ ది వరల్డ్ కమిటీ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ ప్రాంతీయ రిజిస్టర్లో భారత్ నుండి చేర్చబడిన ఇతర గ్రంథాలు ఏంటంటే రామచరితమానస్, పంచతంత్ర అండ్ సహృదయాలోకలోచన. గుర్తుపెట్టుకోండి, వీటి గురించి అడగవచ్చు లాస్ట్ ఇయర్లో ఈ 3 కూడా. ఓకేనా? ఇక ఇప్పుడు భగవద్గీత మరియు నాట్యశాస్త్రం వీటి గుర్తింపుతో ఈ మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భారతదేశం నుండి 14 ఎంట్రీలు రిజిస్టర్ అయినాయి. ఎనఫ్. ఓకేనా? సో చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి సంబంధించి తప్పనిసరిగా మనం ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక భగవద్గీత ఏదైతే ఉంటుందో భగవంతుని గానంగా మనం చూస్తూ ఉంటాము. రచయిత వేదవ్యాసుడు. కృష్ణుడు మరియు అర్జుని మధ్య జరిగిన 700 శ్లోకాల సంభాషణే ఈ భగవద్గీత. ఇది హిందూ తత్వచింతనకు కేంద్రీయభూతమైన ఆధ్యాత్మికత, నైతిక, తత్వశాస్త్ర సంబంధిత సిద్ధాంతాలు వివరిస్తూ ఉంటుంది. ఇక నాట్యశాస్త్రం ఎవరు రచయిత? భరతముని. నాట్యశాస్త్రం నాట్యకళపై శాస్త్రీయ గ్రంథంగా పిలువవచ్చు. భారతీయ శాస్త్రీయ నృత్యం, నాటకం, సంగీతం మరియు రంగస్థల కళల ప్రాథమిక సూత్రాలు వివరించే పవిత్ర గ్రంథం నాట్యశాస్త్రం. ఓకేనా? ఇక నెక్స్ట్ ఈరోజు సెకండ్ టాపిక్. తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలని చెప్పొచ్చు. లాస్ట్ 6 months ఆర్ 1 yearలో చూస్తున్న అంశాలు. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ సంస్థలు ఎలా అంచనా వేస్తున్నాయి? ఆ నెంబర్ గుర్తుంచుకోండి. లేదా ఆ ప్రెడిక్షన్కి కారణాలు ఏంటి?
ఇవి చూస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడీపీ వృద్ధి రేటును జీడీపీలో చూస్తాము. మరి ఎందుకు పర్సెంటేజ్‌లో చూస్తామంటే కంపారిటివ్‌గా లాస్ట్ టైమ్‌తో ఇప్పుడు ఎలా ఉంది అని చూస్తాం కాబట్టి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయోత్పత్తి అంటాము. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే దేశ జీడీపీగా మనం చూస్తా ఉంటాము. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ వితిన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ వితిన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఓకేనా? సో ఇక్కడ ఫిచ్ రేటింగ్స్ అమెరికాకు సంబంధించి ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ 2025-26 ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.4%గా అంచనా వేసింది. 6.4%. మరి గత ఆర్థిక సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటును 6.2%గా అంచనా వేసి ఉండే. ఇక 2026-27 నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో అప్పుడు 6.3% వద్ద స్థిరంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇక అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఫిచ్ ఈ అంచనాలను తగ్గించినట్లు గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ స్పెషల్ అప్డేట్ ద్వారా ప్రకటించింది. ఇక ప్రపంచ వృద్ధి రేటు కూడా 2025లో 0.4% తగ్గవచ్చని, అలాగే చైనా, అమెరికా వృద్ధి అంచనాలను 0.5% తక్కువగా పేర్కొంది. ఇక అమెరికా జీడీపీ వృద్ధి 2025లో 1.2%గా ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బనారసి షెహనాయ్ మరియు బనారసి తబలా ఉంటుంది కదా, డప్పు అంటాం. వాటికి జిఏ ట్యాగ్ అనేది రావడం జరిగింది. సో తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో జిఏ ట్యాగ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రఫికల్ ఇండికేషన్ పేర్లను చూడండి, జాగ్రఫీ మీన్స్ లొకేషన్. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ఏదైనా ఒక వస్తువుకు ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా ప్రత్యేకంగా గుర్తించడము. ఆ వస్తువు ఏదైనా కావచ్చు, ఆ ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, పండించే పంటే కావచ్చు, వంటే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, లేదా అల్లిన వస్త్రాలే కావచ్చు, తయారు చేసిన బొమ్మలే కావచ్చు, బెవరేజెసే కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఎవరు గుర్తిస్తారు? జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, ఈ సంస్థ ప్రధాన కేంద్రం వచ్చేసి చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ గుర్తిస్తూ ఉంటుంది. అలా గుర్తింపు పొందిన ప్రోడక్ట్స్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో సిగ్నిఫికెన్స్ అనేది రావడం జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులకు నోచుకుంటూ ఉంటాయి, వివిధ దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. అలా ఈ రీసెంట్గా మనం చాలా చూస్తాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన తెలంగాణకు సంబంధించి లడ్డు మిర్చి లేదా చపాటా మిర్చి జిఏ ట్యాగ్ పొందడము రీసెంట్గా. అంటే తమిళనాడులో తమలపాకు మరియు పూల హారానికి ప్రత్యేకంగా జిఏ ట్యాగ్ అని చెప్పేసేసి, గుజరాత్ రాష్ట్రంలోని సౌదాగరి బ్లాక్ ప్రింట్ విషయాన్ని కానివ్వండి, వీటన్నిటిని కూడా రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసాము. వెస్ట్ బెంగాల్ సంబంధించి ప్రత్యేకంగా గుర్తింపు పొందిన వస్తువులని ఇలా. ఓకేనా? జిఏ ప్రోడక్ట్స్ ఏ వార్తలకు వచ్చినా వాటి గురించి చూడండి. ఇక్కడ వారణాసి సంస్కృతి లేదా వారణాసిలో భాగమైన నగరానికి చెందిన సాంస్కృతిక కళా సంపదకు జాతీయ గుర్తింపు అనేది లభించింది. అదే జిఏ ట్యాగ్. బనారసి షహనాయ్, మనం సన్నాయి అంటాం కదా, సన్నాయి పెళ్లిలో వాయిస్తూ ఉంటారు సన్నాయి, మరి బనారసి తబలా, వీటికి జిఏ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగిందంట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ప్రపంచంలోనే తొలిసారిగా 3D ప్రింటెడ్ సైనిక బంకర్, కామన్గా ఆర్మీ అవసరాల కోసం బంకర్లను నిర్మిస్తూ ఉంటారు. వాటిని మనం చూస్తూ ఉంటాము. శత్రు ప్రాంతాల నుండి వచ్చే బుల్లెట్లను కానివ్వండి, అటాక్స్ని కానివ్వండి, అడ్డుగోడగా ఉంటాయి బంకర్స్, లేదా సైనికులు ఉండడానికి పనిచేస్తే అందులో ఉంటారు. సో అలాంటి బంకర్ ఏవైతే ఉంటాయో మొదటిసారి 3D ప్రింటెడ్ విధానంలో, ప్రస్తుతం ప్రపంచంలో 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనేది చాలా వరకు వింటూనే ఉంటున్నాం. ఇక్కడ కామన్గా మనము ఏదైనా ఒక నిర్మాణానికి సంబంధించి మనం ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా
ఏదైనా కన్స్ట్రక్షన్ చేపట్టాలంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం, సివిల్ ఇంజనీర్ దగ్గరికి. సో మాకు ప్లానింగ్ కావాలని అడుగుతాము. సో తనేం చేస్తాడు, మనకు కోరుకున్న విధంగా మన అభిప్రాయాలు తీసేసుకొని తను ప్లానింగ్ అనేది ఇస్తాడు. ఆ ప్లానింగ్ మనకు ఒక పేపర్ రూపంలో ఇస్తాడు కదా, ఆ పేపర్ ప్రింటర్ తను ప్లానింగ్ మొత్తాన్ని కూడా కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ క్యాడ్ సాఫ్ట్వేర్ ఉపయోగించేసి ప్రింటర్లో ప్రింటింగ్ ఇస్తారు. కానీ ఇక్కడ కంప్యూటర్లో రూపొందించిన ఆ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేరుగా ప్రింటర్ స్థానంలో అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాని స్థానంలో నిర్మాణమే కనుక చేపడుతున్నాం అనుకోండి, దాని ద్వారా దాన్ని 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనొచ్చు. డైరెక్ట్గా ప్రింటర్ కాదు, ఇక డైరెక్ట్ నిర్మాణమే. సో అలాంటి 3D ప్రింటెడ్ వంతెన గురించి గతంలో మనం చూస్తాము. 3D ప్రింటెడ్ ఇల్లు గురించి ఐఐటి మద్రాస్ వార్తల్లోకి వచ్చింది. ఇలాంటివన్నీ చూస్తున్నాము. ఇక్కడ సైనిక అవసరాల కోసం బంకర్ని మొదటిసారి 3D ప్రింటెడ్ విధానంలో ప్రపంచంలోనే తొలిసారి ఐఐటి శాస్త్రవేత్తలు ప్రారంభించారంటారు. ఐఐటి హైదరాబాద్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ అనే స్టార్టప్ దీనికి చొరవ తీసుకుంది. భారత రక్షణ మౌలిక వసతుల రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ప్రపంచంలోనే తొలిసారిగా 3D ముద్రిత సైనిక బంకర్ను లేలో నిర్మించారు. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో అత్యల్ప ఆక్సిజన్, తుఫాన్లు, తీవ్రమైన వాతావరణ మార్పులకు తట్టుకునేలా ముందుగానే డిజైన్ చేసిన కాంక్రీట్ మిక్స్ను ఉపయోగించి 3D ప్రింటింగ్ ద్వారా నిర్మించారంట దీన్ని. ఈ బంకర్ను ఇండియన్ ఆర్మీ తరపున అరుణ్ కృష్ణన్ నేతృత్వంలో ఐఐటి హైదరాబాద్ మరియు సింప్లిఫోర్జ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయంట. గుర్తుపెట్టుకోండి, ఐఐటి హైదరాబాద్ మరియు వారి సహకారంతో పనిచేసిన సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ అనే సంస్థ వాస్తవానికి హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ బంకర్ ప్రబల్ ప్రాజెక్టులో భాగంగా రూపొందించబడింది. ఇక్కడ కనిపిస్తుంది బంకర్ మీకు ఇమేజెస్లో చూడండి. ఈ ప్రాజెక్ట్ను ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో నిర్మించారు. శత్రు బుల్లెట్లను తట్టుకునేలా బంకర్ను అధునాతన రక్షణ డిజైన్, పరిసరాలతో కలిసిపోయే రంగు మిశ్రమంలో నిర్మించారంట. ఓకేనా. సో ఎనఫ్. గతంలో మనం సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ గురించి ఎక్కడ విన్నాము? తెలంగాణలోని సిద్దిపేట జిల్లా బురుగుపల్లి గ్రామంలో ప్రపంచంలోని తొలి 3D ప్రింటెడ్ హిందూ ఆలయాన్ని కూడా వీరే నిర్మించారు. సో 3D ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఇప్పుడు సింప్లిఫోర్జే వార్తల్లోకి వస్తుంది. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ సైనిక బంకర్ల గురించి చూసాం కదా. ఇక్కడ ఇంకొకటి ఒక టార్గెట్ అనుకోండి. మనకు రక్షణ రంగానికి సంబంధించి రీసెంట్గా చాలా అంశాలు చూస్తున్నాం. వార్తలు నిలుస్తున్న విన్యాసాలు కానివ్వండి, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వివిధ దేశాల నుండి మనం చేసుకుంటున్న దిగుమతులు కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలు కానివ్వండి, లేదా ఇటీవల డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేస్తోంది. ఇలాంటివి సిప్రి లాంటి రిపోర్ట్స్, ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న రిపోర్ట్స్ గురించి కానివ్వండి, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి కానివ్వండి, వీటిపైన క్వశ్చన్స్ రావచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు కదా, తను రీసెంట్గా ఒక సదస్సులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే 2029 సంవత్సరం నాటికి భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల లక్ష్యం వచ్చేసి 3 లక్షల కోట్ల రూపాయలకు రీచ్ అవుతామంట. సో రక్షణ రంగానికి సంబంధించి ఉత్పత్తులు ఉంటాయి, ప్రొడక్షన్ ఉంటుంది కదా, ఆ ప్రొడక్షన్ వాల్యూ వచ్చేసి 2029 నాటికి 3 lakh crore రూపీస్కి చేరుతుందంట. అద్భుతం. ఇలాంటి చేస్తే ఏమవుతుందంటే అవసరమైతే మనం ఎగుమతి చేస్తాం, ఎగుమతి ద్వారా ఫారెక్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఫారెక్స్ ఇంప్రూవ్ అవుతుందంటే ఎకానమీ కూడా బలపడుతుంది. ఇవన్నీ సైకిల్. ఓకేనా. సో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఏడాది 1.60 లక్షల కోట్లను అధిగమించనుందట రక్షణ రంగ ఉత్పత్తుల లక్ష్యము. ఓకేనా. సో 2029 నాటికి మాత్రం 3 లక్షల కోట్లకు చేరాలని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. దేశం రక్షణ లేదా పరికరాల దిగుమతులపై అధికారాన్ని తగ్గిస్తూ స్వదేశీ తయారీ సామర్థ్యాన్ని పెంచుతోందని పేర్కొన్నారు. దేశ అవసరాలకు సరిపడే ఉత్పత్తులతో పాటు ఎగుమతులపై దృష్టి సారించి రక్షణ పారిశ్రామిక వ్యవస్థను నిర్మిస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ గారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, భారత్లో హై స్పీడ్ రైలుకు సంబంధించి పనులు వేగవంతమైనవి. వాస్తవానికి టెక్నాలజీ విషయంలో జపాన్ మనకు అందిస్తున్న సహకారం అద్భుతం.
సో ఇక్కడ భారత్కు జపాన్ 2 షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్స్ని గిఫ్ట్గా ఇచ్చిందంట, బహుమతిగా ఇచ్చిందంట. హై స్పీడ్ రైల్వేలో కీలక ముందడుగుగా దీన్ని భావించవచ్చు. సో షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్ మద్దతు అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? జపాన్ భారతదేశానికి బహుమతిగా మద్దతు ఇవ్వడం జరిగింది. E5 E3 మోడల్స్ ఇవి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జపాన్ భారతదేశానికి 2 షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్లను ఉచితంగా అందజేయనుందంట. ఈ ట్రైన్స్ E5 మరియు E3 మోడల్ అంట. ముంబై అహ్మదాబాద్ మధ్య గుర్తుంచుకోండి, భారతదేశంలో మొట్టమొదటి హై స్పీడ్ రైల్ నెట్వర్క్ అనేది ఏ ప్రాంతాన్ని కలుపుతుంటే ముంబై అహ్మదాబాద్ మధ్య నిర్మాణంలో ఉన్న భారత తొలి హై స్పీడ్ బుల్లెట్ లేదా హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసము పరీక్షా వాహనాలుగా ఉపయోగించబడతాయి. ఇది భారతదేశంలో హై స్పీడ్ రైలు వ్యవస్థ అభివృద్ధిలో ఒక కీలక దశగా భావించబడుతుంది. షింకాన్సెన్ ట్రైన్లు అధిక వేగము, భద్రత, సమయపాలన వంటి లక్షణాల కోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినాయి. ఇందులో E5 మోడల్స్ ఏవైతే ఉంటాయో అడ్వాన్స్డ్ ఇవి గరిష్ట వేగం 320 కిలోమీటర్ల గంటకి. E3 ఏమో ఓల్డ్ అయినా కూడా ఆధునిక భద్రతా వ్యవస్థలతో అమర్చించబడినవంటవి. షింకాన్సెన్ అనేది జపాన్ దేశపు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ వ్యవస్థ. ప్రారంభ సంవత్సరం వచ్చేసి ఆ సంస్థ 1964 టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా ప్రారంభం అయింది. గుర్తుంచుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా షింకాన్సెన్ పేరు గుర్తుంచుకోండి. బుల్లెట్ ట్రైన్ భారత్కి మద్దతులో భాగంగా జపాన్ సహకారం అందించనుంది. సో అడగవచ్చు ఇవి, ఓకేనా. అండ్ మీకు ఇక్కడ చెప్తున్న స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు నేను ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని అందిస్తూనే ఉన్నాను. సో మీకు ఇక్కడ చెప్తున్న స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ చూపిస్తున్న స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో, ఈ కాన్సెప్ట్ అంతా ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు స్క్రిప్ట్ చూపిస్తున్నాను కదా. ఈ స్క్రిప్ట్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు యాప్ లింక్ని కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, మన యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు ఈ పీడిఎఫ్ అంతా కూడా డైలీ CA కోర్సుగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అందులో టెస్ట్లను కూడా ఇవ్వడం జరిగింది. మీరు చదివిన తర్వాత ఎంతవరకు మీరు సమాధానాన్ని గుర్తించగలుగుతున్నారని తెలుసుకోవడానికి, ఓకేనా. సో ప్రస్తుతం ఆఫర్లో ఉన్న అన్ని కోర్సెస్ కూడా మన యాప్లో సో యూటిలైజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ రీసెంట్గా కొత్త వంగడాల గురించి చూస్తున్నాం. రీసెంట్గా కొత్త వరి రకం గురించి చూసాము. లాస్ట్ 2 days బ్యాక్ మొక్కజొన్న వెరైటీస్ గురించి చూసాము ఇలా. అండ్ కొంతమంది ప్రముఖుల పేర్లను కొత్తగా ఇటీవల గుర్తింపు పొందిన వంగడాలు ఏవైతే వాటికి నామకరణం చేయడం, శనగకి అశ్విని గారి పేరును నామకరణం చేయడం ఇలాంటివి చూస్తున్నాము, ఓకేనా. ఇంపార్టెంట్ అవి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొత్త పసుపు వంగడ జాతిని విడుదల చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే IISR సూర్య. భారత మసాలాల పరిశోధన సంస్థ, సింపుల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్, రీసెంట్గా IISR సూర్య అనే కొత్త పసుపు వంగడాన్ని విడుదల చేసింది. ఇది ముఖ్యంగా మసాలా తయారీ మరియు పౌడర్ పరిశ్రమ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయబడింది. తేలికపాటి రంగు కలిగిన పసుపు కోసం పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని రైతులకు మెరుగైన దిగుబడి కోసం ఈ జాతిని అభివృద్ధి చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ సంస్థ కేరళ కేంద్రంగా పనిచేస్తుంది. ఎస్. నెక్స్ట్ వచ్చేసేసి రెడ్ సీ, ఎర్ర సముద్రం అనేది తరచు వార్తల్లోకి వస్తుంది. కొన్ని ప్రాంతాలు ఇటీవల కాలంలో తరచు వార్తల్లోకి వస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించండి. మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. మీకు ఏదైనా వార్తలు ఇచ్చిన ప్రాంతం కానీ ఇంటర్నెట్ ఇష్యూస్ కానీ చెప్పినప్పుడు మ్యాప్ పాయింటింగ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎర్ర సముద్రము, నల్ల సముద్రము ఇవి రీసెంట్గా తరచు వార్తలకు వచ్చినాయి. సో ఎర్ర సముద్రము మనకు ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభ పరిస్థితుల కాలం నుండి రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎర్ర సముద్రం పైన ఈజిప్ట్ పర్యాటక అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. పర్యాటక అభివృద్ధికి దీని ద్వారా పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన పరిస్థితులను చూస్తున్నాము. సో అలా వార్తల్లోకి వచ్చింది. మరొకసారి ఎర్ర సముద్రం, ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు మొత్తం 6 ఉంటాయి. ఆ దేశాల పేర్లు చూడండి: సౌదీ అరేబియా, యెమెన్, ఈజిప్ట్, సుడాన్, ఎరిత్రియా, జిబౌటి.
సో అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ దేశాలు ఎటువైపున ఎర్ర సముద్రానికి సరిహద్దును కలిగి ఉన్నాయని కూడా అడగవచ్చు. సో అందులో సరిహద్దును కలిగి ఉన్న దేశాలు ఒకటి ఈజిప్ట్ కదా. ఈజిప్ట్ దేశము ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాల్లో భాగంగా, పర్యాటక ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా ప్రత్యేకంగా ఈ చొరవని తీసుకుంటున్నారు. దీన్ని పర్యావరణవేత్తలు అడ్డుకుంటున్నారు, పర్యావరణానికి ముప్పుగా పరిగణిస్తున్నారు. అలా రెడ్ సీ అనేది మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో పర్యాటక ఆదాయాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు జీవవైవిధ్యం కోల్పోవడం వంటి ప్రమాదాలు కలిగించవచ్చని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎర్ర సముద్రం అనేది హిందూ మహాసముద్రంకు చెందిన ఉష్ణమండల అర్ధ మూసివేత సముద్రంగా గుర్తింపు పొందింది. ఇది సూయజ్ కాలువ నుండి బాబెల్ మాండాబ్ జలసంధి వరకు 1930 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుందంట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. ఇక డిపిఎస్ వెట్లాండ్ రీసెంట్గా కొత్త రిజర్వ్గా లేదా ఫ్లామింగో కన్జర్వేషన్ రిజర్వ్గా గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చింది. మహారాష్ట్ర డిక్లేర్ చేసింది. ఇటీవల నూతనంగా ఫ్లామింగో కన్జర్వేషన్ రిజర్వ్గా గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చిన డిపిఎస్ వెట్లాండ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? మహారాష్ట్ర. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. ఓకేనా. నవీ ముంబైలోని డిపిఎస్ వెట్లాండ్ మహారాష్ట్ర రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు అధికారికంగా ఫ్లామింగో సంరక్షణ రిజర్వ్గా ప్రకటించింది. ఈ ప్రాంతం నవీ ముంబైలో ఉందంట. ఓకేనా. ఇది తానే క్రీక్ రామ్సార్ స్థలానికి ఆనుకొని 30 ఎకరాల్లో విస్తరించింది ఈ వెట్లాండ్. సో తానే క్రీక్ వెట్లాండ్ మనకి ఏదైతే ఉంటుందో రామ్సార్ సైడ్గా గుర్తింపు పొందింది, ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్గా ఉంటుంది కదా, దానికి ఆనుకొని ఈ డిపిఎస్ వెట్లాండ్ అనేది ఉందంట. దీన్ని రీసెంట్గా ఫ్లామింగో సంరక్షణ చర్యల్లో భాగంగా ఫ్లామింగో కన్జర్వేషన్ రిజర్వ్గా మహారాష్ట్ర గుర్తిస్తూ వార్తల్లోకి వచ్చింది. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా చాలా ఇన్నోవేషన్స్ గురించి మనం చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకులు తాజా అధ్యయనం ఏంటంటే హృదయానికి ప్రత్యామ్నాయంగా పనిచేసే అఓర్టా అంటాం కదా, అట్టా బృహద్దమని లేదా మహాధమని అనే అవయవాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారంట. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకులు. ఏంటి ఇన్నోవేషన్? ఏ శాస్త్రవేత్తలు చూడండి సరిపోతుంది. వారి తాజా అధ్యయనంలో యాట్టా గుండె తరహా పనితీరును ప్రదర్శించి రక్త ప్రసరణకు సహాయపడుతుందని తేలింది. ఇది హృదయంపై వచ్చే ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషించగలగదని పరిశోధకులు పేర్కొన్నారు. అయోర్టా మానవ శరీరంలో అతిపెద్ద ధమనిగా గుండె నుంచి రక్తాన్ని శరీరంలోని ఇతర అవయవాలకు పంపే ప్రధాన నాళంగా గుర్తింపు పొందింది. ఇక కొలోసల్ స్క్విడ్ అనేది రీసెంట్గా దాని దర్శనము 1 శతాబ్దానికి పైగా తర్వాత కొలసల్ స్క్విడ్ అనే అరుదైన జీవిని తొలిసారిగా 1 శతాబ్దం తర్వాత, దాదాపు అంటే 100 ఏళ్ల తర్వాత దక్షిణ మహాసముద్రంలోని 600 మీటర్ల లోతులో తన సహజ నివాసంలో జీవిగా వీడియోలో చిత్రీకరించారు శాస్త్రవేత్తలు. ఇది సముద్ర అన్వేషణ చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతుంది. రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన ఒక రేరెస్ట్ స్క్విడ్, మీరు స్క్విడ్ గురించి చూసే ఉంటారు. సో కొలసల్ స్క్విడ్ ఎక్కడ, ప్రత్యేకత ఏంటి? సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏదైనా ఒక జీవజాతి గురించి కానీ వృక్షజాతి గురించి కానీ మనం చూస్తున్నాము, నేర్చుకుంటున్నాము అంటే దానికి సంబంధించి సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం, వృక్షజాతులు అయితే బొటానికల్ నేమ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైంటిఫిక్ నేము మీసో నైకోట్యూథియస్ హ్యామిల్టోనీ. ఓకేనా, పేరు గుర్తుంచుకోండి. అండ్ నివాస ప్రాంతం సదర్న్ ఓషియానా, దక్షిణ ధ్రువ సమీపంలోని మహాసముద్ర ప్రాంతం అనేది దీనికి సంబంధించి. ఇది సాధారణంగా గాఢ సముద్రాలు అంటే డీప్ సీ ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మగై రివర్ ఏదైతే ఉంటుందో దానిపైన ఒక వంతెన నిర్మాణం అనేది. సో వాస్తవానికి మగై వంతెన లేదా మగై రివర్ అనేది ఎక్కడ ఉంది? ఈ వంతెన యొక్క ప్రత్యేకత, వీరు ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చినట్లు దాదాపు చాలా ఏళ్ళు 58 ఏళ్లకు పైగా 58 సంవత్సరాలకు పైగా ఒక డిమాండ్ ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గాజీపూర్ జిల్లా క్యాంపూర్ ఛావని అనే గ్రామంలో, క్యాంపూర్ ఛావని అనే ఒక గ్రామం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ 58 ఏళ్ళు అంతకంటే ముందు కాలం నుండి డిమాండ్ ఏంటంటే
ఒక రివర్ పైన ఒక బ్రిడ్జిని నిర్మించండి అని. సో ఆ రివర్ పేరు ఏంటంటే మగై రివర్. కానీ చూశారు, వెయిట్ చేశారు 55 ఏళ్ళు అయింది, 60 ఏళ్ళకి వస్తుంది, ఇక దీన్ని ప్రభుత్వం పట్టించుకోదేమో ఇక అని చెప్పేసేసి ఆ ఊర్లో ప్రజలు ఉంటారు కదా, గ్రామస్తులు ఉంటారు కదా, వారందరూ కలిసి చందాలు వేసుకొని, ఒక ఎంప్లాయ్ అయితే పాపం రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి కదా, ఆ రిటైర్మెంట్ బెనిఫిట్తో ప్రత్యేకంగా వంతెనని నిర్మించడం జరిగింది. సో గ్రామస్తులే వారి గ్రామ అవసరాల కోసం నిర్మించుకున్న వంతెన అనేది ఒక కేస్ స్టడీగా వార్తల్లోకి వచ్చింది. మీరు జాతీయ వార్తాపత్రికల్లో ఇలాంటివి చూస్తూ ఉంటాము. సో దేశానికి ఆదర్శంగా ఉన్న ఇటీవల వార్తల్లోకి వచ్చిన గ్రామీణ ప్రాంతాల గురించి మీకు తరచూ చెబుతున్నాను. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ జిల్లా క్యాంపూర్ చావని గ్రామ ప్రజలు 58 సంవత్సరాల పాటు ప్రభుత్వ చర్య కోసం ఎదురు చూసిన తర్వాత మగై నదిపై వంతెన నిర్మాణాన్ని స్వయంగా ప్రారంభించారు. ఊరి ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బు వనరులను కలిపి 105 అడుగుల పొడవు గల వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారంట. రిటైర్డ్ ఆర్మీ ఇంజనీర్ అయిన రవీంద్ర యాదవ్ తన పదవి వీడ్కోలు డబ్బులో 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఇందుకోసము. ప్రజల సహకారం కేవలం నగదు రూపంలోనే కాదు, ఎవరికి తోస్తే ఆ విధంగా సిమెంటు కొంతమంది పంపడము, ఇసుక, కూలీ పని వంటి పనులు చేయడం, ఇవన్నీ కూడా ఇందులో గ్రామీణ ప్రజల యొక్క చొరవను స్పష్టం చేస్తుంది. ఓకేనా. ఈ మగై రివర్ ఏదైతే ఉంటుందో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక రివరు అజంగఢ్ జిల్లాలోని దుబవాన్ గ్రామం వద్ద జన్మిస్తుంది మగై రివర్. ఇక దేశంలోనే మొదటి పేస్ట్ ఫిల్ టెక్నాలజీ వినియోగించే కోల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అనేది వార్తల్లోకి వచ్చింది. సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ దేశంలోనే మొదటి పేస్ట్ ఫిల్ టెక్నాలజీ వినియోగించే కోల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఓకేనా. ఈ వినూత్న టెక్నాలజీ ద్వారా భూమి లోపల జరిగే బొగ్గు గనుల తవ్వకాన్ని పర్యావరణ హితంగా చేపట్టే అవకాశం ఉంటుంది. సో ఇటీవల కూడా మైనింగ్ రిలేటెడ్గా, కోల్ రిలేటెడ్గా మనం చాలా అంశాలు చూస్తున్నాం. 2024-25 సంవత్సరంలో అద్భుతంగా కోల్ సప్లై అనేది మన భారతదేశంలో జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా నైని బొగ్గు బ్లాక్ తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ వెలుపల ఒడిశాలో ప్రారంభించిన బ్లాక్, ఇలాంటివి ఇంపార్టెంట్ చూడండి. మీకు దాదాపు వార్తలు నిలుస్తున్న టాపిక్స్, పోటీ పరీక్షల కోణంలో ఏవైతే ఇంపార్టెన్స్ ఉంటే ప్రతి ఒక్క టాపిక్ని కూడా మీకు కవర్ చేస్తున్నాను. ఓకేనా. ఈ వినూత్న టెక్నాలజీ అనేది ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఈ టెక్నాలజీని అమలు చేసేందుకు SECL అంటే సదర్న్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ సంస్థ TMC మినరల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్తో 7,040 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ విధానం పునర్నిర్మాణం మరియు భూగర్భ గనుల భద్రత విషయంలో కీలక పాత్ర పోషించనుందంట. ఇది శూన్య వ్యర్థ నిష్క్రమణ లక్ష్యంగా పనిచేస్తుంది. ఓకేనా. అండ్ ఈ SECL సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అనేది కోల్ ఇండియా లిమిటెడ్కు అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ. ప్రధాన కార్యాలయం వచ్చేసి ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్. ఇక పేస్ట్ ఫిల్ టెక్నాలజీ అంటే ఏంటంటే బొగ్గు తవ్వకానికి ఉపయోగించే భూగర్భ పద్ధతి. మైనింగ్ ద్వారా తవ్విన గుంతల్లో మిశ్రమాన్ని, కోల్ వాడిన మిశ్రమము, వాటర్ బైండర్ నింపడం ద్వారా భద్రతకు ఇంపార్టెన్స్ ఇవ్వడము. ఓకేనా. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి SC వర్గీకరణ అంశము వార్తల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ఆర్డినెన్స్ రిలీజ్ చేయడం, గవర్నర్ ఆమోదము, అండ్ రాష్ట్రంలో SC వర్గీకరణకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది, అమల్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే SC సబ్ కేటగరైజేషన్ అంటాము. మనకు ఒక కేసు చారిత్రాత్మకంగా ఇంపార్టెంట్. 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం, సో అప్పుడు DY చంద్రచూడ్ గారు ఉన్నారు, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏంటి? రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగంలోని ఏదైనా అంశాన్ని సవాలు చేసే అంశాలతో కూడిన కేసెస్ ఉంటాయనుకోండి, వాటిని విచారించడానికి రాజ్యాంగ ధర్మాసనం ఉంటుంది. కనీసం 5 జడ్జీలు ఉంటే రాజ్యాంగ ధర్మాసనం అంటాము. భారతదేశ చరిత్రలో అతిపెద్ద రాజ్యాంగ ధర్మాసనంగా ఇప్పటి వరకు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973 కేసు 13 మంది జడ్జీలు ఇన్వాల్వ్ అయిన తీర్పు అదే. సో ఇక్కడ 7 జడ్జీలకు సంబంధించి ఆగస్టు 1, 2024 రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే SC ఉపవర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధమే.
రాష్ట్రాలు దీనిపై అధ్యయనం చేసి ఎస్సీ ఉపవర్గీకరణ అమలు చేయండి సబ్ కేటగిరీస్ అని చెప్పేసి తీర్పిచ్చారు. ఏ కేసులో? దవిందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. దవిందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2024 గుర్తుంచుకోండి. ఇక దాని ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమో జస్టిస్ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమో సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో కమిటీని వేసింది. ఏకసభ్య కమిషన్స్ ఇవి 60 రోజుల సమయం ఇచ్చారు. తెలంగాణలో ప్రాసెస్ అయిపోయింది, రిపోర్ట్ అయిపోయింది, అండ్ అట్ ద సేమ్ టైం అసెంబ్లీ ప్రాసెస్ కూడా అయిపోయింది. చట్ట రూపంలోకి రావడం జరిగింది. చట్టాన్ని అమలు కూడా తీసుకొచ్చారు. తద్వారా దేశంలోనే ఎస్సీ ఉపవర్గీకరణ అమలు చేసిన చట్ట రూపంలో అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణను చూసాము. ఇక ఏపీకి సంబంధించి రీసెంట్గా రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్కి ఇచ్చిన గడువుని మరొక నెల రోజుల పాటు పెంచారు. అంతలోనే మళ్ళీ ఆర్డినెన్స్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారు. సో ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఉపకులాల రిజర్వేషన్ల నిబంధనలు మరియు మార్గదర్శకాలు విడుదల చేసింది. మొత్తం 15% రిజర్వేషన్కి ఎస్సీలకు సంబంధించి వాటి మూడు వర్గాలుగా విభజించి వాటి ప్రకారం రిజర్వేషన్లు కేటాయించారు. ఫస్ట్ గ్రూప్ వచ్చేసి రెల్లి సహా 12 ఉపకులాలు, వాళ్ళకి 1% రిజర్వేషన్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి రెండో గ్రూప్ మాదిగా సహా 18 ఉపకులాలు అంట, వాళ్ళకు వచ్చేసేసి 6.5% రిజర్వేషన్ ఉంటుంది. మూడో గ్రూప్ వచ్చేసి మాలా సహా 29 ఉపకులాలు 7.5% రిజర్వేషన్ కేటాయించారు. ఇక 3 కేటగిరీల్లో మహిళలకు 33.3% రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. సో ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ కూడా లింక్ చేసుకోవాలి. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 క్లాస్ 4, 16 క్లాస్ 4 అండ్ ఆర్టికల్ 341 ప్రెసిడెన్షియల్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్టులో మార్పులు చేయకుండా వర్గీకరణకు సంబంధించిన రిజర్వేషన్స్ మాత్రం అమలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము. రీసెంట్గా జపాన్ పర్యటన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటన సందర్భంగా వచ్చిన అవుట్కమ్, ఫ్యూచర్ సిటీలో జపాన్ మారుబెని అనే ఒక సంస్థ భారీ పెట్టుబడి 1000 కోట్ల రూపాయలతో నెక్స్ట్ జనరేషన్ పార్క్ని ఏర్పాటు చేస్తుందంట. జపాన్కు చెందిన మారుబెని కంపెనీ ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రానికి సంబంధించి కాంటెంపరీ ఇష్యూస్, రాష్ట్రానికి సంబంధించి వ్యక్తులైనా, పండుగలైనా, జాతరలైనా, మేళాలైనా, పథకాలైనా, పాలసీలైనా, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులైనా ఏదైనా ఇంపార్టెంటే. సో తెలంగాణలో 1000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో మారుబెని కంపెనీ వార్తలకు వచ్చింది. ఏ దేశానికి చెందింది అంటారు? జపాన్కి సంబంధించి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తారంట. ఈ పార్కును హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో స్థాపించనున్నారు. ఈ పార్క్లో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై దృష్టి సారిస్తారంట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జపాన్ పర్యటనలో, రేవంత్ రెడ్డి గారి పర్యటనలో ఈ అవుట్కమ్ అనేది రావడం జరిగింది. ప్రారంభ పెట్టుబడి 1000 కోట్ల రూపాయలు, దశల వారీగా 600 ఎకరాల్లో పార్క్ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమైనవి అంట. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 30,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనా. ఇక నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో యువ ఎంపీ, తెలుగు రాష్ట్రాలకు భారతదేశంలోనే యువ ఎంపీగా గుర్తింపు పొందారు శ్రీకాకుళం ఎంపీ. అండ్ దేశంలో కూడా మంచి పనితీరుతో తన శాఖ పట్ల 100% జస్టిస్ చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంబంధించి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు, కింజారపు రామ్మోహన్ నాయుడు గారు యువ కేంద్ర మంత్రి. తను ఒక ప్రత్యేక పురస్కారానికి ఎంపికయ్యారు. యంగ్ గ్లోబల్ లీడర్ 2025 ఎవరు గుర్తించారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ప్రతి ఏటా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుని మనం చూస్తూ ఉంటాం దావోస్లో. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు యంగ్ గ్లోబల్ లీడర్ పురస్కారంతో రామ్మోహన్ నాయుడు గారిని గుర్తించడం జరిగింది. పిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా తనదైన ముద్ర వేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు ప్రపంచ ఆర్థిక వేదిక ప్రకటించే యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో చోటు దక్కింది. ఈ అవార్డు కోసం తమ రంగాల్లో ప్రతిభా సామర్థ్యాలు కనబరుస్తూ సమాజంపై ప్రభావం చూపిస్తున్న 40 ఏళ్ల లోపు వ్యక్తులను WEF ఎంపిక చేస్తుంది. ఓకేనా. ఇక వార్తల్లో మరొక వ్యక్తి, ఐకార్ డైరెక్టర్ జనరల్గా మంగీలాల్ జాట్ గారు నియమితులయ్యారు. ఐకార్ భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేసే అత్యున్నత సంస్థ.
వ్యవసాయ పరిశోధన కోసం. సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో మృత్తికల వర్గీకరణ అనగానే ఐకార్ గుర్తొస్తూ ఉంటుంది. సో ఐకార్. అలాగే వ్యవసాయ పరిశోధన విద్యా విభాగం కార్యదర్శిగా డాక్టర్ మంగిలాల్ జాట్ గారు నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఇక్రిసాట్లో గ్లోబల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్న ఆయన్ను పదోన్నతిపై ఈ పదవికి ఎంపిక చేశారంట. కేంద్ర నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నియామకాన్ని ఆమోదించింది. ఓకేనా. ఇక ఐకార్ అనేది భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ పరిశోధన మండలి, వ్యవసాయ శాఖకి అనుబంధ సంస్థ. ఇక ఇక్రిసాట్ అంటే ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ సంస్థ, అంతర్జాతీయ సంస్థ. ఇక టైమ్ మ్యాగజైన్, అమెరికాకు సంబంధించి ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ టాప్ 100 ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ గురించి మనం ప్రతి ఏటా చూస్తున్నాం. ఈసారి కూడా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, ఎలాన్ మస్క్ టెకీ, అండ్ మహమ్మద్ యూనిస్ బంగ్లాదేశ్ సంబంధించి దేశ అధినేత. టైమ్ మ్యాగజైన్ 2025 అత్యంత ప్రభావశీల 100 మంది వ్యక్తుల జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనిస్ తదితర వారు చోటు దక్కచ్చు. ఈ జాబితాలో ఈ ఏడాది భారతీయులకు ప్రాధాన్యత దక్కలేదంట, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రసిద్ధ యాత్రా రచయిత బిల్ ఐట్కిన్ కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. బిల్ ఐట్కిన్ ప్రసిద్ధ యాత్రా రచయితగా గుర్తింపు పొందారు. నిన్నటి రోజున మరణించారు డెహ్రాడూన్లో. ఓకేనా. తను స్కాట్లాండ్ దేశానికి చెందినవారు, ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఓకేనా. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తన ప్రయాణ అనుభవాలను పుస్తకాల రూపంలో రాశారు. మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాన్ని విస్తృతంగా పర్యటించి యాత్రా రచయితగా గుర్తింపు పొందారు. నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక పుస్తకము ద డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్ అనే ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. పుస్తకాల గురించి మనం చదివేటప్పుడు వార్తల్లో నిలుస్తున్న పుస్తకాలు ఉంటాయి కదా, వాటి యొక్క కవర్ పేజ్ చూడాలి. కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే పుస్తకం పేరు ఉంటుందో అదే లాంగ్వేజ్లో ఆ పుస్తకాన్ని పేరును గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకేనా. రీసెంట్గా చాలా కేసెస్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వారు కూడా ఏం చెప్తున్నారంటే ఈ ప్రశ్నపత్రాన్ని ఇంగ్లీష్లో ప్రిపేర్ చేసి తెలుగులోకి అనువదించడం జరిగింది. ఏవైనా తప్పిదాలు, అనువాద తప్పిదాలు దొర్లితే ఇంగ్లీష్ మీడియంనే ప్రామాణికంగా తీసుకుంటామని కూడా వాదిస్తున్నారు. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు కొన్ని టాపిక్స్, పుస్తకాల గురించి లేదా సదస్సులు, థీమ్స్ గురించి, సూపర్లేటివ్ టాపిక్స్ గురించి, డేస్ అండ్ థీమ్స్ గురించి చదివేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. సో ఇక్కడ పుస్తకం కవర్ పేజ్ చూపించాను కదా, ద డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్, ఒక క్రికెటర్ వైఫ్ జీవితం ఎలా ఉంటుంది అనే ఒక పుస్తకము. ఏ వెరీ అన్యూజువల్ మెమోయిర్, మెమోయిర్ అంటే జ్ఞాపకం, అంటే ఇది ఆత్మకథ అన్నట్టు. ఎవరు రాశారు ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే చటేశ్వర్ పూజారా ఉన్నాడు కదా, భారతదేశంలో టెస్ట్ జట్టుల్లో తనకంటూ గుర్తింపు ఉన్న ఆటగాడు. సో తన భార్య పూజా పుజారియా గారు రాశారు. సహరచయిత వచ్చేసి నమితా కళ గారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. 2025 సంవత్సరానికి గాను అబెల్ పురస్కార గ్రహీతగా ఎవరు నిలిచారు, తను ఏ దేశానికి చెందినవారు, ఈ పురస్కారాన్ని ఏ రంగంలో నోబెల్ పురస్కారం లాగా గుర్తిస్తూ ఉంటారు. సో సమాధానాన్ని ఇవ్వండి. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేసేసి క్లోజ్ చేద్దాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో గీత నాట్యశాస్త్రం గుర్తింపు. 2025-26 అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.4%గా ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. బనారసి షెహనాయ్ మరియు బనారసి తబలాకు జిఏ ట్యాగ్. ప్రపంచంలోనే తొలిసారిగా 3D ప్రింటెడ్ సైనిక బంకర్ లే లడఖ్లో. అండ్ 2029 నాటికి 3 లక్షల కోట్ల రూపాయల రక్షణ ఉత్పత్తుల లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ గారి ప్రకటన. భారత్కు జపాన్ షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్ మద్దతు. ఐఐఎస్ఆర్ సూర్య కొత్త పసుపు వంగడ జాతి విడుదల.
ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఈజిప్ట్ పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు వివాదము. డిపిఎస్ వెట్లాండ్ మహారాష్ట్రలో డిపిఎస్ వెట్లాండ్ని రాష్ట్ర ప్రభుత్వం ఫ్లామింగో కన్జర్వేషన్ రిజర్వ్గా గుర్తించింది. గుండెకు ప్రత్యామ్నాయం అవోటా అని అమెరికా శాస్త్రవేత్తలు యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా పరిశోధకులు వెల్లడిస్తున్న అంశాలు. కొలోసల్ స్క్విడ్ దాదాపు 100 సంవత్సరాల తర్వాత దాని ఆనవాళ్ళను కనుగొన్న శాస్త్రవేత్తలు. మగై నదిపై ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఒక గ్రామీణ ప్రాంత ప్రజలు చూపించిన చొరవ వంతెన నిర్మాణము. ఎస్ఈసిఎల్ సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ దేశంలోనే మొట్టమొదటి పేస్ట్ ఫిల్ టెక్నాలజీ వినియోగించే కోల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ వార్తల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల మార్గదర్శకాలు ఆర్డినెన్స్. ఫ్యూచర్ సిటీ తెలంగాణకు సంబంధించి ఫ్యూచర్ సిటీలో జపాన్ మారుబేని సంస్థ భారీ పెట్టుబడి. రామ్మోహన్ నాయుడుకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్ పురస్కారం. ఐకా డైరెక్టర్ జనరల్గా మంగిలాల్ జాట్ గారి నియామకము. టైమ్ మ్యాగజైన్ 2025 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ట్రంప్, మస్క్, యూనస్ తదితరులు. ప్రసిద్ధ యాత్రా రచయిత బిల్ ఐట్కెన్ కనుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. ద డైరీ ఆఫ్ ఎ క్రికెటర్స్ వైఫ్ అనే ఒక పుస్తకం, చేటేశ్వర్ పుజారా గారి వైఫ్ పుజారా గారి అనుభవాలు, ఆత్మకథ. సో ఈరోజు ప్రశ్న, 2025 సంవత్సరానికి గాను అబెల్ పురస్కార గ్రహీత ఎవరు, ఏ దేశానికి చెందినవారు? సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. రేపటి రోజున డిజిటల్ బోర్డు పైన క్లాసెస్ చెప్పడం అనేది ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.